కట్టిగవా కోటి దేవతల పూజలల్లా చేసి ఒక బిడ్డను కంటే అవంట నా బిడ్డ నిన్ను విలువపాయ ఆశ తీరాపాయ నా తల్లి సత్యవతి ఆడవిల్లాకవ్వా అవ్వ ఉండవాలే అవ్వ ఉన్నానాలే పువ్వ అన్నారవ్వా అవ్వ లేకపోతే పువ్వ కరువు అన్నారు పాలున్నానాళ్ళు పాజమన్నారవ్వా పాలు లేకపోతే శంభు కరువు నా తల్లి సత్యవతి తల్లి మీద అప్పుడు కన్న కొడుకు వచ్చి ఒక్కొక్క మాట అంటుంటే ఆ తల్లి సత్యవతి కొడుకు మాట విన్నది. ఆ కన్న తల్లి కళ్ళలు ఎవరు కనిపించి రారా అని బాధ పెడతాముంటే అయ్య కొడుకు మోకము చూసి కొడుకరారా కొడుకు గోవిందరాజా నైనా కుడిగాలి మీదికెళ్ళి ఎడవరెక్క మీదికెళ్ళి బాలంత రోగాసి నా కళ్ళల్లో ఎవరు కనిపించి రమ్మని కొంట ఓతల్లురా నా ప్రాణం పోక తప్పదు కొడక నా గర్భాన బిడ్డ కావాల కాళ్ళని కోటి నోములు నవ్వుతే భగవంతుడు ఒక్క బిడ్డనిచ్చి నన్ను కొంట పోతాడు ఆయన ఇయ్యా నా ప్రాణము బొంగ ఒక్క బిడ్డని తీసి నీ చేతుల కొడక నీ చెల్లని వినతా ఉన్నా తెల్లగాదుర కొడుకో నీ కళ్ళ బిడ్డ గనుకో ఇరవదేత నువ్వు పిల్లని కొట్టావోకు ఎంగిలి నోట కొడక పిల్లని విలువోకు నువ్వు తప్ప కొడక పిల్లకు బలగా ఇవ్వాలి 10 కొడుకులు వెళ్ళే 10 బిడ్డలు కల్లే ఒక్క కొడుకుని వెళ్ళాం ఒక్క కొడుకు తోడా ఒక్క బిడ్డని కనిపోతున్నానా నీ సెల్లెన నాది కొడక నీ ఎత్తు ఏజో నాయనా నిండా రూపాయి ధర్మా తీరనగరం నిండా రూపాయి రాజ్యం సంపాదించడం నిండా రూపాయి రాజ్యమున అర్ధరాజ్యమును ఉంచు అర్ధరాజ్యం నీ చెల్లెకి కొడక ఈ అవ్వ చెప్పిన మాట మాట మరవకు బిడ్డ నైనా నీ పొందిన అవసరంతా కాలం ఇవాళ ఈ తల్లి చెప్పిన మాట మరవకురా ఈ చెల్లెకి అర్ధరాజ్యం ఇచ్చి నువ్వు అర్ధరాజ్యం ఉంచుకొని ఈ చెల్లెని కళ్ళందుకు ఒక ఇంటిదాన్ని అయ్యి బిడ్డ ఈ అవ్వ మాట కొడుకో ఒకనాటి కన్నా మరవబోకు బిడ్డ అవ్వ చెప్పిన మాట మర్చిపోతే కొడుకో తెల్లగామైతాది నా సచ్చినొక్క జీవి సర్గమందది బిడ్డ ఇక బిడ్డ మోకము చూసే కొడుకు మోకము చూసి అయినాక చూడు ఎవరు ఎమ్మంటాళ్ళు ఇక నా ప్రాణం పోతుంది కొడుకని మాటనిక మాట చెప్పుకుంటా తల్లి అయ్య కొడుకు గల్ల మీద తలా వంచెను తల్లి విల 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 కొట్టుకొని ప్రాణం విడిచే సత్యవతి రోగవంతుడు చచ్చిపోతారా అవ్వా నా కాలు మొక్కలు ఇమ్మని గదవ కింద చేసి తల్లి ప్రాణం వెళ్ళిపోయిందో నాయనా 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 ధర్మశీల రాజా అవ్వ ప్రాణం పోయిందన్నాడు అవ్వ ప్రాణం పోయిందడుదల కానడు ధర్మశీల రాజు కొడక గోవిందరాజా మీ అవ్వ చెప్పిన మాట మరవకు అయ్యో బామనను గుండె అవుతాయి విల 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 ప్రాణం విడిచిండు నాయన నాయన నువ్వు ఒక్కటండు లేవు రెండండు లేవని నాయన ప్రాణం వెళ్ళిపోయింది వల్ల వల్ల లేకపోయిన నాయన లేడు నాయన లేకపోయిన నాకు అవ్వలేకపోయారా
అయ్యా గోవిందరాజా ఏడితే మీ అవ్వలే చెత్తదా ఏడితే మీ నాయన లేచెత్తడా మీకు చుట్టాల బలగం బాంధుత్వం ఉంటే చెప్పి మేము సాగు మతలా పంపుతాం అయ్యా అంటే గోవిందరాజు అన్నాడు మా చుట్టాల బలగం బాంధుత్వం మాకు ఎక్కువ ఎవరు లేరు వీరాసేనపురి పట్టణంలో మా మేనత్త వీర ప్రతాప్ ఉండే కానీ వాళ్ళ కొడుకు పుట్టినాక ఆ వీరసేనరాజు పుట్టినాక మా మేనత్త చచ్చిపోయింది మేనమామ చచ్చిపోయిండు ఆ వీరసేన మా బావ ఇప్పుడు 5 ఏళ్ల పొలగాడయ్యా మీరు పోయి మతలవ చేసిన 5 ఏళ్ల పొలగాడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడయ్యా అన్నది అరే ఆ మాట కూడా నిజమే ఆ పొలగాడికి మతలవ చేసిన వచ్చి ఇక్కడ చేసేది ఏమి లేదు కాబట్టి కానీ దానం చేద్దాం మరి వండకుండా ఉంటే పాసిపోతుంది పచ్చి పిల్ల చెప్ప ఉంటే వాసన పడుతుంది పిల్లవాడికి వెలికెళ్ళగడ్డ కేసిరమ్మన్నారు సరే పర్వాలేదు అన్నాడు గానాడు పిల్లగాడు గోవింద మహారాజ్ జీవితాలు ఉన్నాడేమో ఒలికిల్లా గడ్డ వచ్చేనా మామయ్య రాజుల గీతడు కాస్త మేరు అన్నాడు ఎండిన పుల్లతోడు ఏ చిండు పత్తి గట్ట కొట్టుకొని ఇంటికి కట్టారా ఇక్కడ జోడు కాట్ల సిద్ధం చేసిరు ఇంటికాడ జోడు పేడ సిద్ధం చేసినారు గోవిందన నరమ్మ జోడల్ల వెళ్ళినారు గోవిందన నరమ్మ జోడు పేడలు లేపినారు గోవిందన నరమ్మ వడగట్టు తల్లులారా మా బాబోత ఉంది వడగట్టు తల్లులారా ఎవరకు కారపడి పారేసి ఎలా పోసుకుంటావు కారపడి మీద పడితే మండుతుంది నాతో నువ్వు ఎవరో బియ్యం పారేసి పోతీ అత్త నాటి నా మామ బయటపాలి నీ పాలు నా పాలు ఉంటాను నా అత్త దిబ్బకాల కాడు వారు దగ్గర పడతారు ఇక నోరు గట్ట పగల ఏడుపు ఎడుతూ ఉన్నదా అర్థమంత దూరం ఉండగా తించి దిప్పుడు గల జనాలు గోవింద గోవింద జోడి పేడ తింటిరా కొరక గోవింద రాజక్షణమైతే మీ అమ్మముఖంగా అయ్యముఖంగా ఆడరాజు చెవుల మూతి పెట్టి 3 పిలుపులు విలువ అన్నాడు బంగారు పిల్లలు తీసిండు అవ్వనట్లు అయ్యనట్లు పెట్టినాడు నాయన నాయన అవ్వ అవ్వండి చెవుల 3 పిలుపులు పిలిచిండు గానడుతోడు ఎనుకున్న వాళ్ళు ముంగడిన వెనుక తిరిగిరా గోవింద గోవిందని మళ్ళీ తాను లేవనెత్తిండు వేడి కట్టనే కాట్టం చుట్టూ మళ్ళీ పుల్లు 3 చుట్టూ తిరిగిస్తారు అప్పుడే జోడి పేడ దించినారు పేడలు నవ్వయ్య రాలేసి కాట్టంలో పెట్టి మిగిలిన కట్టెల మీద వెర్తిరారు గంగరేవుల వేయండు గోవింద మన తడిపెట్టి తాళం చేసిండు బాండ నిండా నీళ్లు పట్టి కట్టిండు ఆ వయ్యరాజుల కాట చుట్టూ వల పుల్లు 3 చుట్టూ తలపరేవుడు బాండు పెట్టేసి కొరి పుల్ల చేత పట్టి ఆ వయ్యరాజుల కాటని కొరి పట్టి పెట్టిండు కాటం కలంటుకున్నదే కోడలు సుభద్రాది 20 చేత పుల్ల వచ్చిరాది నీ పాడమేంద ఆంటీ మా అత్త లోట చాలా సజ్జనాలు పోసుకోవచ్చు చాలా సత్తుపీడు పోసుకొని తినేది మా అత్త గానాడు
చెల్లెను ఎత్తుకున్నాడు గోవిందవారా దుర్గమ్మని ఎత్తుకోని భార్య సుభద్రదేవి తీసుకోని గంగా రేవుల వచ్చిండు తెల గంగా తన దేవుడు ఉంటే గుడికి శృంగారం పల్లె పంతులయ్య ఉంటే బడికి శృంగారం చెల్లె దుర్గా మనకి పచ్చతోటి అంగిన వంద పాలు ఇస్తాను 2 రోజులు పెడుతున్నాయి 3వ నాడు అవ్వయ్య రాళ్ళ పేద పిట్టకి పెట్టిండు 4వ రోజు గడిచింది 5వ నాడు పిట్టకి పెట్టిండు 9వ నాడు పిట్టకి పెట్టి 10వ నాడు కార్యకర్తలు చేసుకొని 11వ రోజు నాడు 11వ రోజు నాడు తల్లి సత్యవతి పేరు మీద తండ్రి ధర్మశిర రాజు పేరు మీద ఘనంగా మళ్ళీ పండుగ చేసేది పండుగ తెల్లారి ఎండుగో అన్నారు అవ గానని అనుకున్నాడు ఎవరు గోవిందమార మరి అప్పటికిప్పటికి అన్నారు ఆడి వాళ్ళ చేతుల అర్థం దక్కది మొగళ్ళ చేతుల పిలగల దక్కదు అయితే ఆడి వాళ్ళ చేతుల అర్థం దక్కది మొగల చేతుల పిలగల దక్కదు ఆ గోవిందరాజు అనుకున్నాడు తండ్రి చచ్చిపోతే ఇంటికి కొడుకే తండ్రి వస్తుంటాడు తల్లి చచ్చిపోతే ఇంటికి కోడలే తల్లి మా చెల్లె దుర్గమ్మని నిలవారదన్నాడు చెల్లె మా చెల్లెని తెచ్చి నా భార్య చేతిలో పెట్టి 4 మంచి మాటలు చెప్తే నా భార్య నా చెల్లెని సాధి సవరించి పెంచి పెద్ద చెప్తుంది అనుకున్నాడు గోవింద మహారాజు సుభద్రే ఇప్పుడల్లా సుభద్ర అని రాదు సుభద్రే ఇక మొదలైంది భాగవతం ఇక సుభద్రే అంటాడు సుభద్రే ఎంత సారి ఒక్కొక్కరు ఎంత మంది తీసుకుంటారు సారిగా సుభద్రే అంటే సుభద్ర దేవి ఏం చేస్తున్నావు రామాట వీడు సుభద్రే అంటే సుభద్రే వస్తాను అక్కడ ఉండు వస్తానా వదిలే అంటే సిద్ధాశము అంటే సైతన్యులుక రాకను వచ్చిన కావలిచ్చుకున్నాడు కడుపులో పల్ల నా బలవాళ్ళు అబ్బా బలవాళ్ళ కడుపులా ముడబడి చదవరా గంటనే ఎండిపోతారా గుడ్ల విడిపోడి కొడుగా పెట్టిన 3 గుడ్లు పొడిగచ్చి 3 రోజుల గుడ్ల మీద అసలు వంటలేదాము అవి వండపోతే నువ్వు వండపోయినా గుడ్ల మీద ముడకొడక ఆ గుడ్ల మీద మట్టి ఆ గుడ్డు సిగుడ్డు నాకే
ఉంటే నువ్వు ఎత్తవల సీరలాంగా నా కొడుకోను నువ్వు కొడుకోనుకో బావా నువ్వు వచ్చిన లవ్వాయి నువ్వు బావా రాక నువ్వు వచ్చినవా రాక నువ్వు వచ్చిన నువ్వు ఎత్తవల్ల బరండి షాపు నీకో కొట్టర్ నాకో బీరు నీది నీకు నాది నాకు ఆయన కొట్టర్ ఆయనకి నా బీరు నాకేం లేవదు వాళ్ళకి అట్లాను నీ కొట్టర్ నీకు నా బీరు నాకు మళ్ళా ఒకసారి ఇవ్వండి వాళ్ళకి బాబా నీది నీకు నాది నాకు అంటే ఇవ్వండి వాళ్ళకి సుభద్రే ఇప్పుడు సుభద్రావతి దొంగలు కూడా కనుక మాట సుభద్ర అని రాదు రా భయం లేదు ఇంట్లో ఉన్నాయి ఒక మాట ఇప్పుడు తండ్రి చచ్చిపోతే ఇంటికి కొడుకే తండ్రి లాంటి వాడు తల్లి చచ్చిపోతే ఇంటికి కోడలే తల్లి లాంటిది దీనికి పెద్ద పెద్ద సామెతలు తెలుస్తాయి చూస్తే పిచ్చి ఉన్నది కానీ దీని ఎత్తే సామెతలు ఇవ్వలేదు కానీ నిలబెడతాను ఎవరాలు కానీ ఒక్క మాట కాపాడుకొస్తాను ఇప్పుడు మా చెల్లె దుర్గమ్మని అయితే పసివల్ల పసివల్ల కదా అందుకని మా చెల్లెని ఇక్కడికి వెళ్ళి మనం సాధి సవరించి పెంచి పెద్దయ్యాలి ఎవరు రాదారే నువ్వు ఎవరు వేస్తారే నువ్వు ఆగిందా లంచం ఉండ ముస్తానికి దసరాగా పిల్లలు కానీ లంచం దాదుకోవాలి ఎవరు దాదాలి ఎవరు వేస్తాలి నా బల్లం కూడా దాస్తాను మా చెల్లెని దాగమంటే బొక్క కాదు కాదు ముఖం దానా బొక్కరు నీకు బొక్కలు తెస్తాను పొక్కలు తెస్తానవ్వా అందరు చేయితో నువ్వు పట్టేస్తా నువ్వు దీంతో చేస్తావా కానీ ఒక్క మాట నీకు తెలియదు గాయమ్మకందానా మా చెల్లెను సాది సవరించి పెంచి పెద్ద అనుకో మనకు మంచి పేరు వస్తుంది మంచి పేరు వస్తే మట్లేసిన పోదు మంచి పేరు వస్తే మంట్లో పడ్డా పోదు అదే చెడు పేరు చూసిన వాళ్ళు చెప్పనత్తది ఎప్పుడప్పుడు వస్తుంది మంచి పేరు రావాలంటే కొన్ని ఏళ్ళు కడతాయి కొన్ని ఏళ్ళు కావాలి చెడు పేరు రావాలంటే అలా గడియ కాదు అవో కాబట్టి మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే మన చెల్లెను నువ్వు సాది సవరించి పెంచి పెద్ద చేసావు అనుకో రేపు లోకం ఏమంటది పాపం పొల్ల దుర్గమ్మకి అవ్వదచ్చిపోతే అయ్యదచ్చిపోతే ఒక్క వదిలిండేపటికే చిన్న పొలడు చేత పట్టి సాది సవరించి పెంచి పెద్ద చేసిందయ్య అన్న పేరు నీకు అత్తది అయ్యో అట్టనా గొప్ప పేరు నీకు అత్తది అంటే చదువుకుంటే మంచి పేరు వస్తుంది మంచి పేరు వస్తుందమ్మా పొల్లకి అవ్వలేకపోయినా అయ్యలేకపోయినా అన్నుండే పటికే వదిలిండే పటికే పచ్చి వాళ్ళను చేత పట్టి సాది సవరించి పెంచి పెద్ద పేరు నీకు పేరు మనకు మంచి పేరు వస్తాయి కదా సరేనయ్యా నువ్వు అన్న ప్రకారం చదువుకుంటా అంతేనా అవునండి చెల్లెనల్లా తీసినాడు కాడిగలిగా మా చెల్లె పైలు ఏడో గ్రో నాన్న ఏడో గ్రో
పోంగోరా గాయి తోర సీకు నాని సీకురు అందుమరే పొల్లకు అంతకంతకున్న ఊకున్నా కట్టలు పుట్ట నాలుగు పెట్టాలి పొల్లు భార్య చేతిలో చెల్లెను ఎట్టిండు దుర్గమని కత్తిరి వేటికి వెళ్ళిపోయింది బిడ్డను రాజు సరిచి పెట్టి అచ్చిపాలు వచ్చి పోవడం అత్తరాని మారాగే